అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. కుటుంబంలో ఒత్తిడి, ఉద్యోగంలో ఒత్తిడి, ఈ ఒత్తిడి మనిషిని చిత్తడి చేస్తుంది. ఈ ఒత్తిడి నుంచి దూరం అయ్యి పుత్తడి లాంటి ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవాలి అంటే ప్రతిరోజు యోగా సాధన చేయాల్సిందే. ఇవాల్టి మన యోగ మంత్రంలో డయాబెటీస్ కోసం పరివృత్త పార్శ్వ కోణాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో భద్రక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసేద్దాం. భద్రక్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా చేస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. ఇలా ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత రెండు కళ్లను తెరిచి రెండు చేతులను లేపి కలిపి రాపిడిని కలిగిస్తూ రెండు చేతులను కళ్ల మీద ఉంచాలి. ఇలా కాసేపు ఉంచిన తర్వాత రెండు చేతుల బొటన వేళ్లను కణతల వరకు నొక్కుతూ తీసుకువెళ్లి మరలా ఇదే స్థితిలో కళ్లను మూసి ఉంచాలి. ఆ తర్వాత రెండు చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తరువాత ఇదే స్థితిలో ఉదర భాగాన్ని లోపలికి లాగుతూ శ్వాసను తీసుకుని ఉదర భాగాన్ని వదిలేస్తూ పీల్చిన శ్వాసని వదిలేయాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను చేసేటప్పుడు కుడి చేతిని పొట్ట మీద ఉంచాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి దీర్ఘమైన శ్వాస తీసుకొని పీల్చిన శ్వాసని నోటి ద్వారా వదిలేస్తూ రిలాక్స్ అవ్వాలి. ఇలా చేసిన తర్వాత మరలా ఈ ప్రాణాయామ క్రియను చేసుకోవాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను మొత్తం 7 రౌండ్లు చేసుకోవాలి. ఇలా 7 రౌండ్లు చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఈ క్రియను ఆపుతూ రిలాక్స్ అవుతూ ఉండాలి. ఈ భద్రక్రియ ప్రాణాయామం చేయడం వలన ఉదర భాగంలో ఒత్తిడి ఏర్పడి పాంక్రియాసిస్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తి జరిగి డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ భద్రక్రియ ప్రాణాయామం ద్వారా డయాబెటిక్ తో పాటు హై బీపీని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. ఈ భద్రక్రియ ప్రాణాయామంతో మెమరీ యొక్క పవర్ని కూడా పెంచుకోవచ్చు. ఈ ప్రాణాయామంతో మొహం యొక్క గ్లోను కూడా పెంచుకోవచ్చు. అలాగే చర్మకాంతిని మెరుగుపరుచుకోవచ్చు.
ఇలా ఈ ప్రాణాయామ క్రియను మొత్తం 7 రౌండ్లు చేసిన తర్వాత 2 చేతులను పొట్ట మీద ఉంచి తలను కిందకు వంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత జ్ఞానముద్ర వేసి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ భద్రక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఈ భద్రక్రియ ప్రాణాయామం చేయడం వల్ల డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచడమే కాకుండా బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పరివృత్త పార్శ్వ కోణాసనం చేసే ముందు శరీరం ఫ్లెక్సిబుల్ గా మారి ఆసనం చేసేటప్పుడు శరీరం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత పరివృత్త పార్శ్వ కోణాసనం ఎలా చేయాలో చూసేద్దాం. పరివృత్త పార్శ్వకోణాసనం వామప్. ముందుగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి 2 చేతులను ముందుకు చాపుతూ 2 అరచేతి వేళ్లను కలిపి అరచేతుల్ని వెనక్కి తిప్పి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతుల అరచేతులను తిప్పి ఉంచాలి. ఇప్పుడు ఇదే స్థితిలో 2 చేతులను పక్కకు చాపి పక్క నుంచి పైకి 2 చేతులను తీసుకువెళ్లి గాలిలో 2 చేతులను కలిపి తలను పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను కలిపి కిందకు దించాలి. ఇప్పుడు శరీరాన్ని కుడివైపునకు వంచుతూ కుడి చేయిని మోచేతి వరకు నేలకు ఆనించి ఎడమ చేతిని నిటారుగా పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత శరీరాన్ని పైకి లేపి ఇందాక కుడివైపు చేసుకున్నట్టుగానే ఎడమవైపునకు చేసుకోవాలి. ఆ తర్వాత శరీరాన్ని సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను పైకి లేపి వెనక్కి తిప్పి తలను పైకి లేపి వెనక్కి వంచి ఆ తరువాత 2 చేతులతో తలను కిందకు వంచి ఉంచాలి. ఇప్పుడు 2 కాళ్లను ముందుకు గాలిలోనికి చాపి 2 చేతులను వెనక నేల మీద ఉంచి పొట్ట మీద 2 చేతులను ఉంచి ఇదే స్థితిలో 2 కాళ్లను దూరంగా జరిపి గాలిలో ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి కాళ్లను దగ్గరికి తీసుకువచ్చి దూరంగా జరుపుతూ ఉండాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత 2 కాళ్లను దగ్గరగా ఉంచి 2 కాళ్లను ఫోల్డ్ చేసి 2 మోకాళ్లకు నుదుటిని ఆనించి 2 చేతులు 2 పాదాల మీద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను ముందుకు గాలిలోనికి చాపుతూ ఫోల్డ్ చేస్తూ ఇలా ఈ వామప్ ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కాలు తర్వాత మరొక కాలుని ఫోల్డ్ చేస్తూ ముందుకు చాపుతూ ఈ వామప్ ని మరొక 10 సెకండ్లు చేసుకోవాలి. ఇప్పుడు సుఖాసనంలోనికి వచ్చి 2 చేతులను నెమ్మదిగా పైకి లేపి కిందకు దించుతూ 2 చేతులను ముందుకు చాపుతూ 2 చేతి వేళ్లను ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచి రిలాక్స్ అవుతూ ఈ వామప్ ని ముగించవచ్చు. పరివృత్త పార్శ్వకోణాసనం. ముందుగా తడాసనంలో నుంచొని నమస్కార ముద్రను వేసి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. ఆ తరువాత కళ్ళు తెరిచి 2 చేతులను పైకి లేపి ఆ తరువాత 2 చేతులతో సహా నడుమును తలను కిందకు వంచి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను తల మీద కట్టేసినట్టుగా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను తీసి ఛాతీ దగ్గర ఉంచాలి. ఇప్పుడు ఇదే స్థితిలో నడుమును కొంచెం కిందకు వంచుతూ నుదుటిని 2 మోకాళ్లకు ఆనించి 2 చేతులను నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నడుమును పైకి లేపి మోకాళ్లను నిటారుగా ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత తల మీద 2 చేతులను కట్టేసినట్టుగా ఉంచాలి. ఈ పరివృత్త పార్శ్వకోణాసనం చేయడం వలన పాంక్రియాసిస్ మీద ఒత్తిడి పెరిగి ఇన్సులిన్ ఉత్పత్తి జరిగి డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి.
ఆ తర్వాత 2 చేతులను తల మీద నుంచి తీసి ఛాతీ దగ్గర ఉంచాలి. ఇప్పుడు ఇదే స్థితిలో నెమ్మదిగా నడుముతో సహా తలను పైకి లేపి నమస్కార ముద్రను వేసి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తరువాత 2 కాళ్లను కొంచెం దూరంగా జరిపి ఉంచి కళ్ళు తెరిచి ఎడమ చేతిని ఎడమ కాలు మీద నుంచి కిందికి, ఎడమవైపు నడుమును తలను వంచి కుడి చేతిని పైకి గాలిలోనికి లేపి జ్ఞానముద్రలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా కుడి చేతిని కిందకు దించి తలను నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను కలిపి నమస్కార ముద్ర వేసి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ కాలును మోకాలు వరకు ఫోల్డ్ చేసి నడుమును కొంచెం కిందికి బెండ్ చేసి ఎడమ మోచేతిని ఎడమ మోకాలు మీద ఉంచి కుడి చేతిని గాలిలోనికి పైకి లేపి 2 చేతులను ఇదే స్థితిలో జ్ఞానముద్రలో ఉంచాలి. ఈ పరివృత్త పాశకోణాసనం చేయడం వలన వెన్ను కండరాలు పటిష్టంగా తయారవుతాయి. వెన్ను నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఎడమ మోకాళ్లను నిటారుగా చేసి తరువాత కుడి చేతిని కిందకు దించి తలను నడుమును సాధారణ స్థితిలో ఉంచాలి. ఆ తరువాత ఇందాక ఎడమవైపు చేసిన క్రియనే ఇప్పుడు కుడివైపునకు చేసుకోవాలి. ఈ పరివృత్త పార్శ్వకోణాసనం చేయడం వలన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ను నివారించుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్ కూడా షుగర్ వ్యాధికి కారణం కావడం చేత ఈ పరివృత్త పార్శ్వకోణాసనం చేయడం వలన షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ ఆసన క్రియను కుడివైపునకు చేసుకున్న తరువాత సాధారణ స్థితిలో తలను ఉంచి ఇదే స్థితిలో 2 చేతులను పైకి లేపి ఆ తరువాత 2 చేతులతో సహా తలను నడుమును కిందకు దించుతూ తలను కిందకు వంచి 2 చేతులను తల మీద కట్టేసినట్టుగా ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత 2 చేతులను ఛాతీ మీద ఉంచి నడుముతో సహా తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను నడుమును ఉంచి 2 కాళ్లను కొంచెం దగ్గరికి జరిపి
ఇదే స్థితిలో ఎడమకాలు పాదాన్ని ఎడమవైపునకు తిప్పి మోకాలును బెండ్ చేసి తలను నడుమును ఎడమవైపునకు తిప్పి ఉంచి 2 చేతులు ముందుకు చాపి కుడి చేతిని ఎడమ చేతి మీద ఉంచి ఎడమవైపునకు వంచి ఎడమ చేతిని గాలిలో పైకి లేపి ఉంచి జ్ఞానముద్ర వేసి ఉంచాలి. ఆ తరువాత నడుముతో సహా తలను కిందకు వంచి ఎడమకాలును నిటారుగా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో తలను నడుమును ఉంచాలి. ఇప్పుడు కుడిపాదాన్ని కుడివైపునకు తిప్పి ఇందాక ఎడమవైపు చేసిన ఆసన క్రియను కుడివైపునకు చేసుకోవాలి. ఈ పరివృత్త పాశకోణాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా మేరకు చేయడం మంచిది. ఇలా ఈ ఆసన క్రియను కుడివైపునకు చేసుకున్న తర్వాత తలతో సహా నడుమును కిందకు దించి 2 చేతులను మోకాళ్ల మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా నడుముతో సహా తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి నమస్కార ముద్రను వేసి ఉంచాలి. ఆ తర్వాత మరలా ఎడమకాలు మోకాలును బెండ్ చేసి తలను నడుమును ఎడమవైపునకు తిప్పి నమస్కార ముద్రలోనే ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను ముందుకు చాపి కలిపి ఉంచి ఆ తర్వాత కుడి చేతిని ఎడమ మోకాలు మీద ఉంచి ఎడమ చేతిని ఎడమవైపు గాలిలో వెనక్కి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఎడమకాలును స్ట్రెయిట్గా ఉంచి నెమ్మదిగా నడుమును తలను సాధారణ స్థితిలోనికి తిప్పి 2 చేతులను ముందు వైపుకు గాలిలోనికి చాపి ఆ తర్వాత 2 చేతులను నమస్కార ముద్రలో ఉంచి ఇప్పుడు కుడికాలు పాదాన్ని కుడివైపుకు తిప్పుతూ ఇందాక ఎడమవైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడివైపునకు చేసుకోవాలి. ఇలా ఈ ఆసన క్రియను కుడివైపు చేసిన తరువాత తలను నడుమును సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను ముందు వైపుకు చాపి జ్ఞానముద్రలో ఉంచి అరచేతులని కిందకు వంచి ఉంచాలి. ఇప్పుడు 2 చేతులని నమస్కార ముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి 2 కాళ్లను దగ్గరికి జరిపి కళ్ళు మూసుకొని ఇదే స్థితిలో నెమ్మదిగా 2 మోకాళ్లను బెండ్ చేసి తలను నడుమును కిందకు వంచి నుదుటిని 2 మోకాళ్లకు ఆనించి 2 చేతులను నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నడుమును పైకి లేపి తలను కిందకు వంచి ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా నడుమును కిందకు వంచి
రెండు పాదాల మీద కూర్చొని రెండు మోకాళ్లను కట్టేసినట్టుగా ఉంచి తలను కిందకు వంచి ఆ తరువాత రెండు కాళ్లను సుఖాసనంలో ఉంచాలి. ఇప్పుడు సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి ఈ పరివృత్త పార్శ్వకోణాసనంని ముగించవచ్చు. ఇలా ఈ పరివృత్త పార్శ్వకోణాసనం చేయడంతో సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. ఈ పరివృత్త పార్శ్వకోణాసనం చేయడం వల్ల డయాబెటీస్ ని అదుపులో ఉంచడమే కాకుండా అధిక కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ పరివృత్త పార్శ్వకోణాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు యోగ మంత్ర. మీరు ఇప్పటి వరకు పరివృత్త పార్శ్వకోణాసనం చూశారు కదండి. పరివృత్త పార్శ్వకోణాసనం ఇది మనకి ఎప్పుడు అంటే ఇది రెగ్యులర్ గనక ప్రాక్టీస్ చేసినట్లయితే సింహం నడుము అంటారు కదా, నడుము చుట్టూ ఏ విధమైన ఫ్యాట్ అక్యుములేషన్ ఉండకుండా అంత అందంగా మన బాడీ తయారవ్వడానికి ఈ ఆసనం మనకి ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా మన కాలి వేళ్ళు దగ్గర నుంచి మొదలు పెడితే నడుము వరకు కూడా ప్రతి ఒక్క పార్ట్ స్ట్రెంగ్త్ అవుతుందండి. తర్వాత మన బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ లో మనం కొద్దిసేపు మాత్రమే ఈ పోస్చర్ హోల్డ్ చేయగలుగుతాం. ఫస్ట్ లో మీరు ఒక 10 seconds తో స్టార్ట్ చేసి దీన్ని కనుక గ్రాడ్యువల్ గా 1 minute వరకు మీరు హోల్డ్ చేసినట్లయితే 60 seconds వరకు హోల్డ్ చేసినట్లయితే దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనం పొందగలుగుతాము. వేస్ట్ అండ్ అబ్డోమెన్ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఇది సూదింగ్ మసాజ్ ఇస్తుంది. అండ్ దెన్ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది జరగదు. సో ఎవ్రీ డే గనక ఈ పోస్చర్ ని మనం 10 seconds నుంచి 1 minute వరకు ప్రాక్టీస్ చేసినట్లయితే మన భుజాలు, చేతులు అండ్ దెన్ నడుము, కాళ్ళు ఇవన్నీ కూడా కంప్లీట్ టోటల్ బాడీ మనకి చాలా స్ట్రాంగ్ గా అవుతుందండి. అండ్ దెన్ డిసీజ్ ఫ్రీ అవుతుంది. సో బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.